బాక్సింగ్ డే టెస్టులో రోహిత్ సేన 208 ఫర్ 8 ఓవర్నైట్ స్కోర్తో బుధవారం నాటి ఆటను ఆరంభించింది. కేఎల్ రాహుల్ సెంచరీ 101 పూర్తి చేసుకోగా 245 పరుగుల వద్ద ఆలౌట్ అయింది. సౌత్ ఆఫ్రికా పేసర్ కగిసో రబాడ వేగంగా 5 వికెట్లు దక్కించుకోగా అరంగేట ఫాస్ట్ బౌలర్ నండ్రి బర్గర్ 3 వికెట్లు, గెడెక్ కోయట్జీ, మార్కో జాన్సన్ తలా వికెట్ తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా ఆదిలోనే ఓపెనర్ ఐడమ్ మార్క్రమ్ వికెట్ కోల్పోయింది. టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ బౌలింగ్లో 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతడు అవుట్ అయ్యాడు. అయితే మరో ఓపెనర్ డీన్ ఎల్గర్ యువ బ్యాటర్ టోనీ డి జోర్జీతో కలిసి మెరుగైన స్కోరును పునాది వేశారు. అయితే జస్ప్రీత్ బుమ్రా అద్భుతమైన బౌలింగ్తో తొలుత టోనీని 28 పరుగులకు, ఆ తర్వాత అతడి స్థానంలో వచ్చిన కిగాన్ పీటర్సన్కు 2 పరుగులకే వెనక్కి పంపాడు. దీంతో సౌత్ ఆఫ్రికా మరో 2 వికెట్లు కోల్పోయింది. ఇలాంటి దశలో ఎల్గర్కు జతకలిసిన అరంగేట బ్యాటర్ డేవిడ్ బెండిగమ్ మరో ఎండు నుంచి సహకారం అందించాడు. ఈ క్రమంలో ఎల్గర్ 42.1 ఓవర్ వద్ద శార్దూల్ ఠాకూర్ బౌలింగ్లో 4 బాది 100 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఎల్గర్తో చక్కగా సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగిన బెడింగ్హామ్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. అయితే 60.1 ఓవర్ వద్ద సిరాజ్ అద్భుతమైన బంతితో బౌల్డ్ చేయడంతో అతడి ఇన్నింగ్స్ ముగిసింది. ఎల్గర్ బెడింగ్హామ్ 131 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. దీంతో రోహిత్ సేనకు కాస్త ఊరట లభించగా ఆ మరుసటి 2వ ఓవర్ అరంగేట బౌలర్ ప్రసిద్ధి కృష్ణ వికెట్ తీసి జట్లో ఉత్సాహాన్ని నింపాడు. 61.5 ఓవర్ వద్ద వైరన్ను అవుట్ చేసి అంతర్జాతీయ టెస్టులో తొలి వికెట్ను తన ఖాతాలో వేసుకున్నాడు. వైరన్ రూపంలో 5వ వికెట్ కోల్పోయిన సౌత్ ఆఫ్రికాకు డ్రింక్స్ బ్రేక్ 64వ సమయానికి 254 పరుగులు సాధించింది. ఈ క్రమంలో సెంచరీ వీరుడు ఎల్గర్కు జతైన మార్క్ జాన్సన్ వికెట్ పడకుండా జాగ్రత్త పడగా ఎల్గర్ సైతం ఆచితూచి ఆడాడు. అయితే సౌత్ ఆఫ్రికా ఇన్నింగ్స్ 66వ ఓవర్ వద్ద వెలుతురు లేమి కారణంగా అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశారు. ఆ తర్వాత 2వ రోజు ఆట ముగిసినట్లు ప్రకటించాడు. అప్పటికి సౌత్ ఆఫ్రికా 11 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చేతిలో ఇంకా 5 వికెట్లున్నాయి. డీన్ ఎల్గర్ 140, జాన్సన్ 3 పరుగులతో క్రీజ్లో ఉన్నాడు. మొత్తానికి 2వ రోజు ఆటను సౌత్ ఆఫ్రికా టీమిండియాపై ఆధిక్యం చాటుకునింది. అంతేకాకుండా సెంచరీతో చెలరేగిన ఎల్గర్ ఆ రికార్డును బ్రేక్ చేశాడు. దానికి అభినందించిన కోహ్లీ. అదేందో ఇప్పుడు తెలుసుకుందాం. టీమిండియాతో తొలి టెస్ట్ సౌత్ ఆఫ్రికా బ్యాటర్ డీన్ ఎల్గర్ సెంచరీతో చెలరేగాడు. కఠినమైన పిచ్చుపై వికెట్ పడకుండా జాగ్రత్త పడుతూ అద్భుతమైన ఇన్నింగ్స్తో భారత్ బౌలర్లను కొలకరాని కోయిగా తయారయ్యాడు. ఫేర్వెల్ సిరీస్లో 140 బంతుల్లో 100 పరుగుల మార్కును అందుకొని తన కెరీర్లో 3వ ఫాస్టెస్ట్ సెంచరీగా నమోదు చేశాడు. కాగా సెంచురీని వేదికగా సౌత్ ఆఫ్రికా టీమిండియా మధ్య మంగళవారం బాక్సింగ్ డే మొదలైంది మనకు తెలుసు. ఈ క్రమంలో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికాను భారత పేసర్ మహమ్మద్ సిరాజ్ ఆదిలోనే దెబ్బకొట్టిన ఓపెనర్ ఐడమ్ మార్క్రమ్ అయితే 4వ స్థానంలో బ్యాటింగ్ దిగిన అరంగేట టెస్టులో ఎల్గర్కి ఇది 14వ శతకం కాక పటిష్ట టీమిండియాతో సిరీస్ తర్వాత తను రిటైర్డ్ అవుతున్నట్టు క్రమంలో సెంచరీ బాదంతో ఈ వెటరన్ ఓపెనర్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఇంకా ఎల్గర్ సెంచరీ సెలబ్రేషన్ చేసుకుంటున్న సమయంలో స్లిప్లో ఫీల్డింగ్ చేస్తున్న భారత స్టార్ విరాట్ కోహ్లీ చప్పట్లతో అతన్ని అభినందించడం విశేషం. 9 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తనకి సెంచరీ చేసిండు. సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్లో సౌత్ ఆఫ్రికా బ్యాటర్లు సెంచరీ చేసి 9 ఏళ్లకు పైగా అయింది. ఎల్గర్ తాజా మ్యాచ్లో శతకం బాదడంతో ఆ రికార్డుకు బ్రేక్ చేశాడు. స్వదేశంలో 2014 తర్వాత భారత్పై సెంచరీ సాధించిన సౌత్ ఆఫ్రికా తొలి బ్యాటర్గా నిలిచాడు. ఈ నేపథ్యంలో కఠిన పిచ్చుపై ఈ మేరకు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడిన డీన్ ఎల్గర్పై ప్రశంసల వర్షం కురుస్తుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ లైక్ చేయకపోతే లైక్ చేయండి. కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్ మహేంద్ర. థ్యాంక్ యూ.